అది గాయస్ ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అయింది? 1:30 అయింది. మేము ఇప్పుడు నర్సీపట్నం మీదుగా లంబసింగి వెళ్తున్నాం అనమాట. ఓకే, క్లైమేట్ బాగా చూపించి మన వాళ్ళకి. ఓకే చలో గాయస్ వెళ్తున్నాం. మన రైడర్ ఇంపార్టెంట్. మన రైడర్ అనమాట, అస్సలు తగ్గట్లేదు. గ్లౌజ్ పెట్టుకోమన్నా కూడా పెట్టుకోలేదు. ఇప్పుడు చలి చిన్నది వణికించింది, వెంటనే గ్లౌజ్ కావాలన్నాడు. అది ముందే చెప్తే వినాలి బాస్, చెప్పినప్పుడు వినాలి బాస్. ఓకే సరే, మరి ఇప్పుడే పక్కకి నేచర్ కాల్స్ కోసం ఆగాము, అందుకే బ్రేక్ అనమాట. ఓకే, సుమారు 1 గంట డ్రైవ్ చేసిన తర్వాత మేము కొంచెం అలసిపోయాం. సో వీఆర్ గోయింగ్ ఫర్ రెడీ. కాఫీ పడాలి బాడీలో. హెల్మెట్ ఏది? మొత్తానికి లంబసింగి పైకి అయితే వెళ్ళిపోయాం. మా వాళ్ళు పొలంలో ఏరుతున్నారు మంట వేసుకోవడానికి. మంట అయితే వేసేసాం ఎలవలాగా. మంట వేసిన వీరుడు మన చిత్తు చిలికాయ. కంటిన్యూ చేస్తాను నేను. ఇంకా సేపట్లో వ్యూ వస్తుంది. ఇలా బాడీని వేడి చేయడానికి మంట వేసాం. నిన్ను వైరల్ చేయడానికి కన్నా నేను పెడతాను. అదనమాట. ఈసారి గ్లౌజ్ కొనుక్కుందాం. అది సూర్యుడు ఇంకా రాలేదు. ఇదిగోండి ఇదే వ్యూ. వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. సరదా. ఫైనల్లీ సూర్యుడు వచ్చాడు. వెనకతలు ఉన్నాడు సూర్యుడు ఎక్కడో. ఈ డ్రోన్ మంది కాదు, ఎవరో ఒక బ్రో ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటా రికార్డ్ చేస్తున్నాడు. నీట్గా ఉన్న గోడల్ని చెడగొడుతున్నారు ఇక్కడ. అసలు ఏంటంట, అసలు వ్యూ లంబసింగ్ లో వస్తుందా ఇక్కడ? ఏమో మరి, మేము వచ్చిన 2 సార్లు మాకు వ్యూ సరిగ్గా లేదు, మేఘాలు ఫామ్ అవ్వలేదు. అయిపోయింది మరి, వచ్చేస్తున్నాం. ఏం చేస్తాం? అదిగో చూడు, అదిగో అదిగో మీకు వ్యూ చూపిస్తాను అట్లీస్ట్ ఇళ్ళకన్నా. యాక్చువల్గా అక్కడ మేఘాలు ఫామ్ అవ్వాలా, కాకపోతే ఏంటంటే మరి ఫామ్ అయ్యాయి కానీ మిల్కీ క్లౌడ్స్ ఫామ్ అవ్వలేదు. చూడండి మా వాళ్ళు ఇక్కడ ఏదో చేస్తున్నారు. అదే ఆర్కియాలజిస్ట్ ఏదో కనిపెట్టారు. అంటే ఇదంతా అడవులా ఉంది మరి. మంచి ఇక్కడ నుంచి మంచి వ్యూస్ మీకు వైడ్ యాంగిల్ కూడా వేసి చూపిస్తాను. ప్రకృతి అందాలి ఇవన్నీ. లేదు అవుతుంది కాసేపట్లో. ఇప్పటికే టైము 9:30 అయిపోయింది అని చెప్పి మేము వెళ్ళిపోతున్నాం అనమాట. ఎక్కేటప్పుడు ఎంత కష్టపడ్డామో, దిగేటప్పుడు అంత సింపుల్గా వచ్చేస్తున్నాం. మా వాళ్ళు భయపడుతున్నారు ఎక్కడ వైరల్ అయిపోతామని. ఇక్కడ ట్రైబల్ డ్యాన్స్ అవుతున్నట్టుంది, చూద్దాం. లంబసింగి వ్యూ పాయింట్ని అయితే ఇంక కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా బైక్స్ రైడ్ స్టార్ట్ చేసామన్నమాట. సో లంబసింగి వ్యూ పాయింట్ చూసేసాం. ఇప్పుడు టైము 10 అవుతుంది. నెక్స్ట్ ఏ వాటర్ ఫాల్స్ అది? ఎర్రవరం వాటర్ ఫాల్స్ విజిట్ చేసి అక్కడ ఒక అరగంట టైం స్పెండ్ చేసి లెట్స్ గో బ్యాక్. పని హోటల్లో పెట్టాలా? పని హోటల్లో పెడితే ఇంకెళ్ళిపోతుంది. రిటర్న్ వెళ్తున్నప్పుడు మాత్రం బండి చాలా స్మూత్గా నీట్గా వెళ్ళిపోతుంది.
ఇంజిన్ కూడా ఆపేసాం. కానీ లంబసింగి ఘాట్ రోడ్ ఆ వ్యూని అయితే మాత్రం ఎంజాయ్ చేస్తూ దిగుతుంటే భలే అనిపించింది. నెక్స్ట్ మనం సామగిరి వాటర్ ఫాల్స్, సామగిరి లేదంటే ఎర్రవరం ఏదన్నా అనొచ్చు. అప్పుడు ఛార్జింగ్ ఉంటుందో లేదో ఇప్పుడు తీసేద్దాం. బాబో ఈ సమ్మగిరి వాటర్ ఫాల్స్ కి వెళ్ళే రూట్ ది వరస్ట్ రూట్ అయ్యా. ఓ బాబోయ్, చాలా సార్లు బండి స్కిట్ అయిపోయేది. ఎట్టకేళ్ళగా సమ్మగిరి వాటర్ ఫాల్స్ కి అయితే వచ్చేసాం. రూట్ చాలా వరస్ట్ గా ఉంది. మా బైక్ లో చాలా సార్లు స్కిడ్ అయ్యాయి, బట్ స్టిల్ వచ్చాం. ఇందుకోసం కనుల విందు కోసం అది చూపిస్తాం. సో వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో దాట్ ఈస్ అ వాటర్ ఫాల్. చూడండి ఎంత నీట్గా అందంగా ఉందో. సో వ్యూ అయితే మాత్రం చాలా అదిరిపోయింది. ఇది నా థర్డ్ టైం విజిట్. జనాలు అయితే తక్కువ ఉన్నారు. సో ఇదే బెస్ట్ టైం. ఒక కెమెరా తీసి 4 ఫోటోలు టక్ కొట్టేసి వెళ్తాను. ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గర ఆల్మోస్ట్ 1 అవర్ స్పెండ్ చేసి ఫొటోస్ తీసుకుని ఎరగబడిపోయి రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం. అప్పుడప్పుడు ఇలా నేచర్ ప్లేస్ని విజిట్ చేస్తూ ఉండాలి. నాట్ టు క్లిక్ పిక్చర్స్ బట్ టు మేక్ మెమరీస్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. సెలవు.